హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మనం లాస్ట్ క్లాసెస్లో పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ చాప్టర్లో 2 థీరమ్స్ని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇది కూడా యాక్చువల్ థీరమ్ కాదు, ఇది ఒక సాల్వ్డ్ ప్రాబ్లం. సొల్యూషన్ రాయాలి. ఓకే, సొల్యూషన్ ఓన్లీ. So prove that the area of a triangle formed by the pair of lines ax square plus 2hxy plus by square equal to 0 and the line lx plus my plus n equal to 0 is, ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, మీకు ఆల్రెడీ ఆ పేర్ ఆఫ్ లైన్స్ గ్రాఫికల్ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఓకేనా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బై స్క్వేర్ ఈక్వల్ 0 అనేది ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్స్కి కంబైన్డ్ ఈక్వేషన్. ఓకేనా, సో ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్స్ని మనం L1x ప్లస్ M1y ఈజ్ ఈక్వల్ 0 అని ఒకటి అనుకుంటాం. తర్వాత ఇంకోటి L2x ప్లస్ M2y ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇంకోటి అనుకుంటాం. తర్వాత ఇంకొక లైన్ ఉంది Lx ప్లస్ My ప్లస్ n ఈజ్ ఈక్వల్ 0 అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్ ఇలా ఉందన్నమాట. ఇదేంటిదంటే Lx ప్లస్ My ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అని. ఈ 3 లైన్స్తోని మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్కి ఏరియా ఇదని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, రైట్. సో ఆల్రెడీ మనకి క్వశ్చన్లు ఏమేమి ఇచ్చారో అవన్నీ యాజ్ రాసేసుకుందాం. సో గివెన్ దట్ ax square plus 2hxy plus by square is equal to 0 represents a pair of lines. For suppose let the lines are L1x plus M1y is equal to 0 and L2x plus M2y is equal to 0. Say this as equation number 1 and say this as equation number 2. ఓకే, సో వీటితో పాటుగా మనకి ఇంకొక లైన్ కూడా ఇచ్చారు మన క్వశ్చన్లో. అండ్ అనదర్ గివెన్ లైన్ ఈజ్ Lx ప్లస్ My ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఫస్ట్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈ ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ పాయింట్ని మనం సమ్ క్యాపిటల్ ఏ అని అనుకుందాం. తర్వాత సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినా దీన్ని సమ్ బి అని అనుకుందాం. ఇది ఎట్లాగో ఆరిజిన్ మనకు తెలుసు, O0, దీని దగ్గర కోఆర్డినేట్స్. ఓకేనా, రైట్. సో ఈ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్ 0 అనేది ఈ రెండింటి కంబైన్డ్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ దీస్ టూ, అంటే మల్టిప్లికేషన్ ఈ రెండింటికి చేయాలి. ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ ఈక్వేషన్స్ L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y. ఆల్రెడీ నేను ప్రీవియస్ 2 ప్రాబ్లమ్స్లలో వీటిని సింప్లిఫై చేసి రాశాను. ఇక్కడ నేను డైరెక్ట్గా రాస్తున్నా వీటి వాల్యూస్. సో a వాల్యూ, 2h వాల్యూ, b వాల్యూ. సో a ఈజ్ ఈక్వల్ టు L1 L2 అండ్ 2h ఈజ్ ఈక్వల్ టు L1 M2 ప్లస్ L2 M1 అండ్ b ఈజ్ ఈక్వల్ టు M1 M2. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఏ పాయింట్ కావాలి, బి పాయింట్ కావాలి, ఈ పాయింట్ కావాలి. సో ఈ 3 పాయింట్స్తోని ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ఆ 3 పాయింట్స్తో ఫామ్ అయిన ట్రయాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆ 3 పాయింట్స్లలో మనకు ఆల్రెడీ ఒక పాయింట్ తెలుసు. సో ఇంకా రిమైనింగ్ 2 పాయింట్స్ కావాలి. సో వాటి కోసం ఏం చేద్దామంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏ. సో ఫస్ట్ లైన్ థర్డ్ లైన్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏ, సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ బి. సో సాల్వింగ్ 1 and 2, so the solving equation 1 and 3 we get a point. Okay, so solving 1 and 3 by using crisscross method అంటే ఆల్రెడీ మీకు తెలుసు, coefficient of y into ఇక్కడ m1, so there is no constant here, so this is 0 and coefficient of x is L1 and next end with coefficient of y, so this is m1 and here m n l m ఇవి ఈక్వేషన్ 3లో ఉన్నాయి రాస్తాం. సో ఈ రెండింటిని సమ్ ఎక్స్ అని, ఈ రెండింటిని సమ్ వై అని, ఇది 1 అనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్ బై m1n మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు వై బై 0 మైనస్ L1n ఈజ్ ఈక్వల్ టు 1 బై L1m minus LM1. So this is nothing but
x by m1n is equal to y by minus L1n. This is equal to 1 by L1m minus Lm1. Okay. So therefore x is equal to ఏమవుతుంది ఇక్కడ నుండి నేను డైరెక్ట్గా రాస్తున్నా x వాల్యూ రాస్తా ఒక స్టెప్ x m1n is equal to y by minus L1n is equal to 1 by L1m minus Lm1. ఇదే స్టెప్ని మళ్ళీ రాశాను. సో దేర్ ఫోర్ ఈ x ఇక్కడ రాద్దాం. సో x is equal to m1n by L1m minus Lm1 అండ్ y ఏమవుతుంది ఇది ఇక్కడ రాద్దాం. సో y is equal to minus L1n by L1m minus Lm1. So therefore x comma y, this is a point, x comma y equal to m1n by L1m minus Lm1 comma minus L1n by L1m minus Lm1. Okay, so similarly by solving equation 2, దీన్ని 1, ఇది 2, ఇది 3 అనుకుందాం. 1 3లను సాల్వ్ చేస్తే ఏ పాయింట్ వచ్చింది, 2 3లను సాల్వ్ చేస్తే మనకి బి పాయింట్ వస్తుంది. సో ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మనం బి అని రాసుకోవచ్చు అండి. ఎలా అంటే 1 ఉన్న దగ్గర 2 రాసుకుంటే సరిపోతుంది. m2n బై L2m మైనస్ Lm2 కామా మైనస్ L2n బై L2m మైనస్ Lm2. ఓకే, సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఆల్రెడీ O0, 0 అని తెలుసు. ఇప్పుడు ఏ పాయింట్ తెలిసింది, తర్వాత బి పాయింట్ తెలిసింది. సో ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ formed by O0, 0, A x1, y1 and B x2, y2 is, దీనికి ఒక ఫార్ములా ఉంది, 1/2 x1 y2 మైనస్ x2 y1. ఇక్కడ మనం దీన్ని కన్సిడర్ చేయట్లేదు. ఏ x1 y1 b x2 y2 అనుకున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని ఏను x1 y1 అని bను x2 y2 అనుకొని డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో దిస్ ఈజ్ 1/2 x1 అంటే ఇది m1n బై L1m మైనస్ Lm1 ఇంటూ y2 అంటే ఇది. సో మైనస్ L2n బై L2m మైనస్ Lm2 మైనస్ x2 అంటే ఇది m2n బై L2m మైనస్ Lm2 ఇంటూ y1 అంటే ఇది మైనస్ L1n బై L1m minus Lm1. Okay, so this is equal to 1/2 into n square. ఇక్కడ ముందు మైనస్ ఉంది, మైనస్ రాసుకుందాం. L2m1. సో దిస్ ఈజ్ L2m1 బై ఈ రెండు మల్టిప్లై చేద్దాం. L1m మైనస్ Lm1 ఇంటూ L2m minus Lm2. Next minus into minus plus. So this is plus n into n square. తర్వాత L1m2 by ఇవి సేమ్ multiplication. So this is L2m minus Lm2, L1m minus Lm1. సో రివర్స్లో రాసుకున్న నష్టం ఏంటి, L1m minus Lm1 into L2m మైనస్ Lm2. ఇప్పుడు ఇక్కడ మనం LCM తీసుకుందాం. LCM ఏమవుతుంది మనకి, LCM L1m మైనస్ Lm1 ఇంటూ L2m మైనస్ Lm2 అనేది LCM అవుతుంది. ఓకే, సో ఇంకా న్యూమరేటర్లో ఏముంటుంది చూడండి. న్యూమరేటర్లో ఏముంటుంది, ఇది ప్లస్ n స్క్వేర్, ఇది మైనస్ n స్క్వేర్. సో ఫస్ట్ మనం ఈ టర్మ్ని ఇక్కడ రాద్దాం, తర్వాత ఈ టర్మ్ని ఇక్కడ రాద్దాం. సో దిస్ ఈజ్ n స్క్వేర్ ఇంటూ L1m2 మైనస్ n స్క్వేర్ ఇంటూ L2m1.
ఓకే, సో దీంట్లోంచి మనం ఎన్ స్క్వేర్ని కామన్ చేయొచ్చు. ఎన్ స్క్వేర్ని కామన్ చేయొచ్చు. సో 1/2 ఇంటూ ఎన్ స్క్వేర్ కామన్. సో దిస్ ఈజ్ L1m2 మైనస్ L2m1 divided by, so this is just multiplication, L1 L2 m into m square, L1 L2 m square, and next L1m minus Lm2 అంటే L1, this is minus L1 Lm m2, and next minus L2 m1 m minus L2 m1 m, next minus into minus plus L into L square m1 m2, that means simply m1 m2 into L square. Okay, one more step. So this is 1/2 into n square into, సో ఇది చూడండి L1 m2 మైనస్ L2 m1, దీని మొత్తం ఏ అనుకుని ఇది మొత్తం b అనుకుంటే మనకి ఇది a మైనస్ b ఇలా కనిపిస్తుంది. సో a మైనస్ bని మనం ఏమని రాయొచ్చు అంటే √a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయొచ్చు. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. a మైనస్ bని √a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 4ab అని రాయాలి. దిస్ ఈజ్ √a ప్లస్ b అంటే L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే 4L1 m2 L2 m1. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 4L1 L2 m1 m2 ఇలా రాయొచ్చు బై దిస్ ఈజ్ L1 L2 m స్క్వేర్ మైనస్ ఇక్కడ Lm, ఇక్కడ కూడా Lmని మనం కామన్ చేయొచ్చు. Lmని కామన్ చేస్తే ఏముంది ఇంకా మనకి L1 m2 ప్లస్ L2 m1 ఉంది. సో రిమైనింగ్ ఇది యాజ్ ఇట్ ఈస్ L1 m2 L స్క్వేర్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. సో దిస్ ఈజ్ 1/2 ఇంటూ n స్క్వేర్ ఇంటూ √, మీకు నేను ఇప్పటిదాకా చెప్పాను L1 m2 ప్లస్ L2 m1 అంటే 2h. సో దిస్ ఈజ్ 2h హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ L1 L2 అంటే a, m1 m2 అంటే b. ఇది కావాలంటే మనకి స్టార్టింగ్ పేజ్లో ఉంది చూడండి. సో దిస్ ఈజ్ ab బై దిస్ ఈజ్ L1. సో L1 L2 అంటే a, సో దిస్ ఈజ్ am స్క్వేర్ మైనస్ L1 m2 ప్లస్ L2 m1 అంటే ఏంటి 2h, అండ్ దిస్ ఈజ్ Lm, అండ్ m1 m2 అంటే b. సో దిస్ ఈజ్ bl స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ n 1/2 ఇంటూ √, this is 2h whole square means 4h square. So 4h square minus 4ab divided by modulus of am square minus 2h Lm plus bl square. ఇక్కడ రూట్లో మనం 4ని కామన్ చేయొచ్చు. 4లో 4 కామన్ చేసాం, √4 అంటే 2, n స్క్వేర్ ఉంటుంది. సో దిస్ ఈజ్ 2n స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ √h స్క్వేర్ మైనస్ ab divided by modulus of am square minus 2h Lm plus bl square. So this is 2 gets cancelled. So this is nothing but n square into √h square minus ab divided by modulus of am square minus 2h Lm plus bl square. So this is required proof. Thank you.